బ్యాక్ టు న్యూస్. మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో యాక్సెసిబుల్ ఎస్థెటిక్స్ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. సాధారణ ఆర్టిస్టులతో పాటు స్పెషల్ నీడ్స్ ఆర్టిస్ట్ చేసిన ఆర్టిస్టిక్ వర్క్స్ కనువిందు చేస్తున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఎగ్జిబిషన్ మార్చి 2 వరకు కొనసాగనుంది. కళలు మనిషి తనలోని భావాలను వ్యక్తపరచడానికి మాధ్యమాలుగా పనిచేస్తాయి. కళాకారుడు తన కళను ఉపయోగించి తనలోని ఎన్నో భావాలను సమాజం ముందు ఆవిష్కరిస్తాడు. అలా విభిన్న అంశాల మేళవింపుగా మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఎగ్జిబిషన్ మార్చి 2 వరకు కొనసాగనుంది. 40 మంది కళాకారుల కళా నైపుణ్యానికి నిదర్శనమైన 100కు పైగా ఆర్టిస్టిక్ వర్క్స్ ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. అయితే ఈ ఎగ్జిబిషన్లో సాధారణ ఆర్టిస్టులతో పాటు దివ్యాంగ ఆర్టిస్టులు కూడా వారి ఆర్టిస్టిక్ వర్క్స్తో ఆకట్టుకుంటున్నారు. ఎంతో మంది దివ్యాంగుల బంగారు భవితకు బాటలు వేస్తున్న మఖన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. కౌరీ హిల్స్ దగ్గర ఇది 3 days 2 గ్యాలరీస్లోనూ పెట్టారు. సో ఈ మకాం ఫౌండేషన్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఇది మకాం ఫౌండేషన్ ఒక ఫౌండర్ వచ్చేసి నియాజుద్దీన్. ఇతను ఢిల్లీలో ఉంటారు. బట్ ఢిల్లీలో ఉన్నా కానీ ఎవ్రీ స్టేట్కి అతను వెళ్ళి ఇలాగ యాక్సెసిబుల్ ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు స్పెషల్ నీడ్స్ ఉన్న వాళ్ళందరినీ ఆర్టిస్ట్ని స్పెషల్గా అందరినీ చేరదీసి మామూలు ఆర్టిస్ట్తో పాటు వీళ్ళు కూడా దేనికి తక్కువ కాదు అన్నట్టుగా అందరినీ కలిపి చేస్తూ ఉంటాడనమాట. ఇది 3 days జరుగుతుంది. సో తప్పకుండా వచ్చి చూడాల్సింది. ఎందుకంటే ఇది నార్మల్గా మనం చూసినట్టు కాదు. డిజేబుల్ పర్సన్స్ కూడా వచ్చి వాళ్ళు దాన్ని QR కోడ్ అని పెట్టారనమాట. QR కోడ్ని స్కాన్ చేస్తే వాళ్ళు టచ్ చేసి మొత్తం పెయింటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం వాళ్ళకి దే హియర్ అనమాట. సో అట్లాగా డిజేబుల్ వీళ్ళకి సైన్ లాంగ్వేజ్ చెప్పేవాళ్ళని తర్వాత మనకి టచ్ తోటి పెట్టి చదివే ఫెసిలిటీస్ కూడా పెట్టారు ఇక్కడ. जैसे कि ये इंक्लूसिव आर्ट एग्जीबिशंस है जिसको हमने एक्सेसिबल बनाने के लिए पूरी कोशिश करी है, जिसमें हम टाइप ऑफ डिसेबिलिटी जितने भी 6 तरह की जो डिसेबिलिटी है उनको क्या कहते हैं उनको एक्सपोजर्स देने का पूरा कोशिश किया है. इस एग्जीबिशन में अराउंड 40+ आर्टिस्ट हैं, जिसमें 50% आर्टिस्ट जो हैं आर्टिस्ट विद डिसेबिलिटी हैं. और इस एग्जीबिशन में मैंने हर एक इंक्लूसिव बनाने का पूरा कोशिश किया, जिसमें हमने टैक्टाइल आर्ट, साउंड डिस्क्रिप्शंस और फिर उसके साथ साइन लैंग्वेज, व्हील चेयर यूज़र्स और इस बिल्डिंग को भी पूरा एक्सेसिबल होते हुए देखने के उस पे हमने इस प्लेस को पूरा फाइनलाइज़ किया कि हमें इस वेन्यू में एग्जीबिशन करना चाहिए, क्योंकि यहाँ पे डिसेबल पर्सन ईजिली तरीके से आ सकता है. ఇక ఈ ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సాధారణ ఆర్టిస్టులతో పాటు దివ్యాంగ ఆర్టిస్టులు, LGBTQ కమ్యూనిటీకి చెందిన ఆర్టిస్టులు పాల్గొన్నారు. అయితే సాధారణ సందర్శకులకే కాకుండా దివ్యాంగులు ఎగ్జిబిషన్లోని చిత్రాలను చూసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ప్రతి ఆర్ట్ వర్క్ దగ్గర ఒక QR కోడ్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు చూడలేని వారు ఈ QR కోడ్ను స్కాన్ చేసి ఆ పెయింటింగ్ గురించి తెలుసుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెయింటింగ్ చిత్రాలను స్పర్శిస్తే చాలు ఆ పెయింటింగ్ ఏంటి అనేది ఇట్టే తెలిసిపోయే విధంగా వివిధ రకాల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. దివ్యాంగులు ఎవరికన్నా కూడా తక్కువ కాదని నిరూపిస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్తో పాటు పెయింటింగ్, యాక్సెసిబిలిటీ తదితర అంశాలపై వర్క్షాప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఎంతో మంది దివ్యాంగ ఆర్టిస్టులు తాము వ్యక్తపరచలేని భావాలను ఇలా పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్, 3D పెయింట్ల రూపేణా వాటి భావాలకు రూపాన్ని ఇస్తూ తయారు చేసిన ఈ ఆర్టిస్టిక్ వర్క్ అందరినీ అబ్బరపరుస్తోంది. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో దివ్యాంగ కళాకారులు అద్భుత కళాఖండాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సనత్ నగర్లోని SRR ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ LLP
22 ఏళ్లుగా దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. కస్టమర్ల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు వెళ్లడమే కాకుండా వచ్చిన ఆదాయంలో కొంత సామాజిక కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 15 దేవాలయాలను నిర్మించారు. నమ్మకమే పునాదిగా ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన గృహాలను అందిస్తున్నామని ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 22 వెంచర్లను పూర్తి చేశామని, మరికొన్ని వెంచర్లు నిర్మాణ దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. తర్వాత ఫర్దర్ వచ్చేసి మాకు హెచ్ఎండే పరిధిలు ఉంటే హెచ్ఎండేకు అప్లై చేయడం జరుగుతుంది. డిటీసీపీ పరిధిలు ఉంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆ పరిధిలో ఉంటే వాళ్ళ దగ్గర కూడా డిటీసీపీలో కూడా అప్రూవల్ తీసుకొచ్చేసి మా కస్టమర్లకు ఏదైతే చెప్తున్నామో అది చెప్పినట్టు వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇవ్వడం, సకాలంలో వాళ్ళకి అందించేసి వాళ్ళ మనల్ని ముందేటట్టు మేము చేస్తున్నాం. కాబట్టి ఇలా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్ ఎల్ఎల్పి అంటే ఒక బ్రాండ్ లాగా తయారైంది. హైదరాబాదు రియల్ ఎస్టేట్ కంపెనీలో మాది కూడా ఒక మేడ్ సంస్థగా వెలుగొందుతుందంటే మా కస్టమర్లు ఆదరాభిమానాలు అలాగే వాళ్ళు చూపించే మా మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా మా ఎస్ఆర్ఆర్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ ఎప్పుడు వాళ్ళ నమ్మకాన్ని అదే విధంగా ఉంచుకుంటూ వాళ్లకు సరసమైన ధరలకు నాణ్యమైన ప్లాట్లు ఇవ్వడం కాకుండా మంచి ముందు కూడా అన్ని కన్స్ట్రక్షన్లో కూడా మేము ముందుకెళ్తాం. ఇక ముందు ఏది చేసినా కానీ అటు బిజినెస్ చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా ఇటు సైడ్ వచ్చేసి మేము సంపాదించుకున్న దాంట్లో ఒక 41 రూపాయ వచ్చిందంటే 40 పైసా వచ్చేసి సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. ఇక ముందు కూడా మేము ఏదైతే మా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము కాకుండా ఇటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ అటు ఓపెన్ ప్లాట్స్లో కానీ అప్రూవల్ తీసుకొచ్చేసి మంచి ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేసేసి ఆ బ్రాండ్ అన్నది చెడిపోకుండా ఇక ముందుకు అలాగనే వెళ్తామని చెప్పేసి ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది.